బర్తిమై ప్రియులరా, గుడ్డి వ్యక్తి, భిక్షకుడు దారి ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ దారిన పోతూ ఉన్నాడని విని బర్తిమై కేక వేశాడు. దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణింపుము అని కేక వేశాడు. చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా నువ్వు నెమ్మదిగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు అని చెప్పినప్పుడు బర్తిమై ఒకవేళ నిశ్శబ్దంగా ఉండి ఉన్నట్లయితే తన అద్భుతాన్ని పోగొట్టుకునేవాడు చాలా సులభంగా. కానీ తాను ఆ మాటకు వినక వారు నెమ్మదిగా ఉండాలని అన్నప్పటికీ కూడా ఆ మాటను నిరాకరించి ఇంకా బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు, ఇంకా గట్టిగా కేక వేసి అంటూ ఉన్నాడు, దావీదు కుమారుడైన యేసు, నా స్వరము వినయ్యా, నన్ను కనికరించయ్యా అని కేక వేసినప్పుడు ప్రియులారా, మనుషులకు సమయం లేదు, మనుషులు ఆగడానికి ఇష్టము లేదు. కానీ సృష్టికర్త అయినటువంటి యేసు ఆ వ్యక్తి యొక్క పిలుపుకు ఆగిపోయాడు. ఆ పిలుపుకు ఆగిపోయి ఆ సృష్టికర్త అయిన యేసు అతన్ని పిలిపించి గొప్ప స్వస్థతనిచ్చాడు. ప్రియులారా, యు ఆర్ వన్ షౌట్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. ఒక కేక దూరంలో నువ్వు ఉన్నావు, ఒక్క కేక దూరంలో నువ్వు ఉన్నావు. ఈ యొక్క చుట్టూ నీ ఉన్నవారు ఈ వ్యక్తుల వలె, ఈ శిష్యుల వలె, చుట్టూ మనుషుల వలె ఎందుకయ్యా అరుస్తున్నావు? నీ గుడ్డితనం వెళ్ళదు. ఎందుకయ్యా నువ్వు పోరాడుతూ ఉన్నావు? నీ సమస్య తీరదు. ఎందుకయ్యా ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నావు? నీకు చేత కాదు అని అంటారు. ఈ లోకం తీరు ప్రియులరా, ఈ లోకం తీరేంటంటే, నీకు ఉద్యోగం రాదు, ప్రయత్నం ఆపేసేయి. నీకు పిల్లలు పుట్టరు, ప్రార్థన చేయటం ఆపేసేయి. నీ పెళ్లిక సరికాదు, వైవాహిక స్థితి బాగుపడదు, అంతే. నీ భర్త మారడు, నీ భార్య మారదు, అంతే, వదిలేసేయి. నీ అత్త మారదు, నీ కుటుంబ పరిస్థితి మారదు, ఇక నీకు సంతానం కలగదు, పెళ్లి కాదు, నీకు స్వస్థత కలగదు, ఆపేసేయి, నిశ్శబ్దంగా ఉండు అని లోకం అంటుంది. ప్రియులరా, ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రేరేపణ చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, యూఆర్ ఓన్లీ వన్ షౌట్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. ఒక్క కేక. నువ్వు ప్రార్థన చేయటం ఆపవద్దు, నువ్వు ప్రార్థనలో ఇంకా పోరాడు. ఆ ఒక్క అడుగు దూరము. ఒకవేళ ఆ రోజు అవును కదా, వీళ్ళందరూ అంటూ ఉన్నారు, ఇక నా రాత ఇంతే, నేను భిక్షకుడుగా ఉండవలసిందే, నా గుడితనంలో ఉండవలసిందే, నా చీకట్లో ఉండవలసిందే, నా రాత ఇంతే అని అబద్ధమై అనుకుని ఉంటే అద్భుతం అనుభవించేవాడు కాదు. అనుకోలేదు, నా రాత నేను మార్చుకుంటాను, నా అద్భుతం నేను పొందుకుంటాను. అద్భుతాలు చేసే వ్యక్తి నా దగ్గర ఉండగా నా అద్భుతం నాకెందుకు దొరకదు అని ఇంకా గట్టిగా ప్రార్థన చేశాడు, ఇంకా గట్టిగా కేక వేశాడు. తన అద్భుతం దొరికింది. ప్రియులారా, దయచేసి నేను ఈరోజు ఈ మాట చెప్తూ ఉన్నాను, యు ఆర్ వన్ షౌట్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. డోంట్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థించు, నువ్వు ఆపవద్దు. దేవుడు అద్భుతం తప్పనిసరిగా నీ దగ్గరకు తీసుకుని వస్తాడు.